సెలెక్షన్ టూల్ లేదా మ్యాజిక్ వాండ్ టూల్ గురించి నేర్చుకుందాం. దాన్ని ఎక్కడ ఎలా వాడాలి? ఇప్పుడు క్విక్ సెలెక్షన్ టూల్ గురించి నేర్చుకుందాం. ఇది మీ క్విక్ సెలెక్షన్ టూల్. దీనికి షార్ట్కట్ కీ W. ఓకేనా గైస్? ఈ క్విక్ సెలెక్షన్ టూల్ హెల్ప్తో మీరు ఏ ఆబ్జెక్ట్ అయినా సెలెక్ట్ చేయొచ్చు. ఆర్ట్బోర్డ్లో లాగా మీరు ఏ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేయాలి అనుకుంటే మీరు దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మౌస్ని మూవ్ చేయాలి. చూడండి, ఇలా డైరెక్ట్గా అది మీకు కావాల్సిన ఏరియాని సెలెక్ట్ చేస్తూ ఉంటుంది. అప్పర్ సైడ్లో దీనితో ఇంకో 2 టూల్స్ కూడా ఉన్నాయి. ఓకే గైస్? యాడ్ సెలెక్షన్, సబ్ట్రాక్ట్ ఫ్రమ్ సెలెక్షన్ టూల్. అంటే ఈ సెలెక్షన్లో మీరు ఒకవేళ ఏమైనా సెలెక్షన్ యాడ్ చేయాలి అనుకుంటే, ఇలా నేను స్కై మొత్తాన్ని సెలెక్ట్ చేయాలి అనుకున్నాను, కానీ నేను ఈ కొంచెం సెలెక్ట్ చేశాను. ఇప్పుడు అది యాడ్ చేయాలి. సో నేను ఇక్కడికి వెళ్ళి దీన్ని సెలెక్ట్ చేయాలి. ఇలా మనం యాడ్ చేయవచ్చు. ఓకే గైస్? యాడ్ చేసేటప్పుడు ఈ ఎక్స్ట్రా పార్ట్ యాడ్ అయిపోయింది. అది తప్పు. ఇప్పుడు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ సెలెక్షన్ నుండి సబ్ట్రాక్ట్ సెలెక్ట్ చేయాలి. మీరు రిమూవ్ చేయవచ్చు. ఓకేనా గైస్? ఇలా సెలెక్షన్ అనేది రిమూవ్ అవుతుంది. మళ్ళీ మీరు యాడ్ సెలెక్షన్ దగ్గరకు వచ్చి కొత్త సెలెక్షన్స్ యాడ్ చేయాలి. ఇలా. ఓకే? ఇది చూడండి, ఇక్కడ ఎక్స్ట్రా యాడ్ అయ్యింది. మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఇలా డిక్రీజ్ చేయవచ్చు. ఓకేనా? ఇప్పుడు చూడండి ఏం జరుగుతుందో. నేను సెలెక్షన్ నుంచి సబ్ట్రాక్షన్ చేస్తుంటే అది రెడ్యూస్ అవుతుంది. కానీ ఒకవేళ మనం డీటెయిల్గా చేయాలి అనుకుంటే మనం సెలెక్షన్కి తగ్గట్టు దాని బ్రష్ రేడియస్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే? కీబోర్డ్ మీద బ్రాకెట్స్ కీ ఉంటుంది. ఓకే? మీరు రైట్ బ్రాకెట్ కీ ప్రెస్ చేయగానే సెలెక్షన్ టూల్ ఇంక్రీజ్ అవుతుంది. లెఫ్ట్ బ్రాకెట్ కీ ప్రెస్ చేయగానే సెలెక్షన్ టూల్ అనేది డిక్రీజ్ అవుతుంది. మీరు అక్కడికి వెళ్ళి కూడా సైజ్ని ఇంక్రీజ్ ఇంకా డిక్రీజ్ చేసుకోవచ్చు. నేను చేసినట్టు 57 పిక్సెల్స్. చూడండి, ఇది ఇంత అయ్యింది. ఇంకా డిక్రీజ్ అవుతుంది కూడా. దాని కింద నుంచి మనం హార్డ్నెస్ ఇంకా సాఫ్ట్నెస్ డిసైడ్ చేసుకోవచ్చు. మనం దాన్ని ఇంక్రీజ్ చేస్తే హార్డ్నెస్ ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ చేస్తే సాఫ్ట్నెస్ డిక్రీజ్ అవుతుంది. దాని తర్వాత మీకు ఉండేది స్పేసింగ్. ఇలానే మీరు దాన్ని కూడా ఇంక్రీజ్ ఇంకా డిక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే గైస్? నేను యాడ్ మీద క్లిక్ చేస్తున్నాను. చూడండి, నేను క్లిక్ చేయగానే ఎలా సెలెక్ట్ అవుతుందో. చుట్టూ కొంచెం అది ఎక్స్ట్రా స్పేస్ తీసుకుంటుంది. మనం స్పేసింగ్ని ఎక్కువ వాడాల్సిన అవసరం లేదు. డిఫాల్ట్ ఇచ్చారు, మనం దాన్ని అలానే ఉండనిద్దాం. ఓకే? మనం సైజ్ యూజ్ చేయొచ్చు. లార్జ్గా స్మాల్గా చేస్తూ మనం సెలెక్షన్స్ అనేది చేసుకోవచ్చు. ఇది ఇలా యూజ్ చేయాలి. ఓకేనా? ఇక్కడ మనం మన క్విక్ సెలెక్షన్ టూల్ కంప్లీట్ చేసాం. డీసెలెక్షన్ చేయడానికి Ctrl+D నొక్కండి. ఇప్పుడు ఇక్కడ మ్యాజిక్ వాండ్ టూల్ అనేది ఇచ్చారు. ఓకే? ఇది కొంచెం క్విక్ సెలెక్షన్ టూల్ లాగానే ఉంటుంది. మ్యాజిక్ వాండ్ టూల్ అనేది ఏం చేస్తుంది? అది ఒక పర్టికులర్ ఏరియా మొత్తాన్ని సెలెక్ట్ చేస్తూ ఉంది. ఇక్కడ టాలరెన్స్ వచ్చేసి ఏరియాని బట్టి డిసైడ్ అవుతుంది. టాలరెన్స్ హై ఉంటే ఎక్కువ ఏరియా సెలెక్ట్ అవుతుంది. ఓకే? టాలరెన్స్ లో ఉంటే కొంచెం ఏరియా అనేది సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ టాలరెన్స్ 32 నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఓకేనా? చూడండి, ఇక్కడ సెలెక్ట్ అవుతుంది. మళ్ళీ దీనికి సేమ్ సెలెక్షన్ ఆప్షన్స్ ఉన్నాయి. యాడ్ టు సెలెక్షన్, మీరు యాడ్ చేయాలి అనుకుంటున్న సెలెక్షన్, సబ్ట్రాక్ట్ ఫ్రమ్ సెలెక్షన్, ఇంకా ఇంటర్సెక్ట్ విత్ సెలెక్షన్. సెలెక్షన్లోని కామన్ ఏరియా అనేది మిగిలిపోతూ ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు సెలెక్షన్ని యాడ్ చేసుకుని స్కై మొత్తం సెలెక్ట్ చేసుకోవచ్చు.